హలో గైస్, వెల్కమ్ టు గౌతమ్ రియాక్ట్స్. ఇవాళ అయితే 5 ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే మేము ముందరకు వచ్చేసాను. ఆల్రెడీ నిన్న పెట్టిన అప్డేట్స్ వీడియో అందరు చూసారు అనుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఈ ఛానల్లో టాలీవుడ్ లో జరిగే అప్డేట్స్, లీక్స్ ఏవైనా కావచ్చు అన్ని ఈవినింగ్ కల్లా ఒక వీడియో చేసి పెట్టేస్తాం. వీడియోస్ డైలీ వస్తూనే ఉంటాయి. సో ఎవరైతే ముందే ఈ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ కొట్టేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా మూవీస్ గురించి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయండి. ఇంకెందుకు లేటు, లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. అఖండ 2 ట్రైలర్ రిలీజ్ డేట్ అయితే లాక్ అయింది. ఈ ట్రైలర్ ని అయితే November 21 6 PM కి అయితే రిలీజ్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ ని ఒక లాంచ్ ఈవెంట్ లో ప్లాన్ చేస్తున్నారు అనమాట. లాంచ్ ఈవెంట్ వచ్చేసరికి కర్ణాటక చిక్బల్లాపూర్ లో అయితే జరుగుతుంది. శాండల్వుడ్ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ అయితే ఈ ట్రైలర్ ని లాంచ్ చేస్తున్నారు. ఈ మధ్య ఈ క్రాస్ ఇండస్ట్రీ కొలాబరేషన్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఓవరాల్ ఇండియా అయితే టాలీవుడ్ కి ఫ్యాన్స్ అయిపోతున్నారు. బాలకృష్ణ, బోయపాటి గారి కాంబో అంటేనే అది ఒక డిఫరెంట్ క్రేజ్. ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ తో అయితే మంచి క్రేజ్ వచ్చింది. అఖండ టీం కర్ణాటకతో పాటు నార్త్ ఇండియాలో కూడా ప్రమోషన్ స్టార్ట్ చేశాయి. సంయుక్త గారు ఫీమేల్ లీడ్ గా ప్లే చేస్తున్నారు. ఆది పినిశెట్టి గారు యాంటాగనిస్ట్ అంటే విలన్ గా ప్లే చేస్తున్నారు. ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పా ఆయన యాక్టింగ్ అనేది ఎంత ఫియర్స్ గా ఉంటుందని. సచ్ ఎ గ్రేట్ యాక్టర్. హర్షల్ మల్హోత్రా గారు ఈ మూవీతో టాలీవుడ్ డెబ్యూ చేస్తున్నారు. ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఒకటే, మంచి విజువల్స్, మాస్ డైలాగ్స్, భయంకరమైన బీజిఎం. ఈ మూడిటికి పెట్టిన పేరే బాలయ్య. ఎస్ఎస్ తమన్ గారి బీజిఎం గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పినట్టే బాలయ్యకు బండోడు ఉంటాడు. December 5th ఈ మూవీ అయితే వచ్చేస్తుంది. మీరు ఎంత ఎక్సైటెడ్ ఉన్నారో కింద కమెంట్స్ లో రాయండి. రష్మిక గారి గర్ల్ ఫ్రెండ్ ఓటీటీ డేట్ అయితే వచ్చింది భయ్య. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో అయితే రిలీజ్ అవుతుంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ 14 crores పెట్టి కొనుక్కునిందంట. ఈ మూవీ స్పెషాలిటీ ఏంటంటే రాహుల్ రవీంద్రన్ గారు డైరెక్ట్ చేశారు అండ్ ఆయన యాక్ట్ కూడా చేశారు. దీక్షిత్ శెట్టి గారు, అను ఇమాన్యుయల్ గారు, రావ్ రమేష్ గారు, రోహిణి గారు వీళ్ళ రోల్స్ అయితే చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాయి. ఈ మూవీ అయితే 11th December వచ్చేస్తదంట. ఇంకా వేరే మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్స్ కావాలా కింద కమెంట్స్ లో రాయండి. ఆంధ్ర కింగ్ తాలూకా టీం అయితే ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ రిలీజ్ చేయక ముందు డ్రోన్ షో అయితే ప్లాన్ చేశారు. చాలా బాగా అనిపించింది. ఇప్పటికీ మీరు ఆ డ్రోన్ షో చూడకపోయింటే వెళ్ళి చూసేయండి. ట్రైలర్ వచ్చేసరికి చాలా ఫియర్స్ గా, ఎమోషనల్ గా ఉంది. చాలా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్ అయితే చాలా బాగా అనిపించాయి. భాగ్యశ్రీ బోర్సే గారు ఈ మధ్య ప్రతి సినిమాలో కనిపించేస్తున్నారు. ఈ మూవీలో ఉపేంద్ర గారిది చాలా క్రూషియల్ రోల్ అయ్యేలా ఉంది. మైత్రి మూవీ మేకర్స్ అయితే చాలా పెద్ద ఎంటర్టైనింగ్ మూవీని అయితే ప్రొడ్యూస్ చేసిందని అనుకుంటున్నాను. రాహుల్ గారు, రావ్ రమేష్ గారు, సత్య గారు వీళ్ళ ముగ్గురు వల్ల ఈ మూవీలో అయితే కామెడీ బాగా జనరేట్ అవుతుందని అనిపిస్తుంది. రీసెంట్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ మహేష్ బాబు గారు ఏమన్నారంటే ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుందని చెప్పి అయితే కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఈ మూవీ అయితే November 27th వచ్చేస్తుంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. దీపికా పదుకోన్ గారు ఫైనల్ గా ఒక మాట అన్నారు. ఈ ఫిలిమ్స్ 500 crores 1000 crores పెట్టి తీస్తున్నారు కదా, ఆ రీజన్ పెట్టుకొని నేనైతే రెమ్యూనరేషన్ ఎక్కువ పెంచమని అడగలేదు. నేను అడిగిందల్లా నా టైమింగ్. నేను 8 hours పని చేయగలను. నేను 12-13 hours పని చేయడం వల్ల నేను ఎగ్జాస్ట్ అయిపోతున్నాను. నాకు మనీ కన్నా నా హెల్త్ ఇంపార్టెంట్. నేను ఫీమేల్ లీడ్స్ కింద ఇవ్వాలి, మేల్ లీడ్స్ కింద ఇస్తున్నారు అని ఎప్పుడూ డిమాండ్ చేయలేదు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే లార్జ్ స్కేల్ ఫిల్మ్స్, ఎక్కువ బడ్జెట్ ఉన్న ఫిల్మ్స్ ఎక్కువ టైం వర్క్ చేయమంటున్నాయి. అది నాకు నచ్చట్లేదు. ఇది ఆమె ఇచ్చిన స్టేట్మెంట్. కానీ ఆమెతో పాటు చాలా మంది మూవీస్ లో వర్క్ చేస్తారు. ప్రొడ్యూసర్స్ కి బడ్జెట్ రోజు రోజుకి పెరిగిపోతా ఉంటది. ప్రభాస్ గారు, నాని గారు, మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు వీళ్ళంతా చూసుకుంటే 11 hours 12 hours, కొన్ని రోజులు అయితే 15 hours కూడా పనిచేసిన రోజులు ఉన్నాయి. అండ్ దాంతో పాటు దీపికా పదుకోన్ గారికి ఒక సెపరేట్ టీమ్ ఉంది. ఆ 15 members ఆఫ్ ది టీమ్ ని కూడా మెయింటైన్ చేయాలంట. ఈ పర్టికులర్ రీజన్స్ వల్ల ఆమెకి నెగిటివిటీ అయితే వచ్చింది. మీరేమంటారు కింద కమెంట్స్ లో రాసేయండి. ఉస్తాద్ భగత్ సింగ్, హరీష్ శంకర్ గారు అయితే ఒక పెద్ద అప్డేట్ ఇచ్చారు. ఒక పవర్ఫుల్ సాంగ్ అయితే December లో రిలీజ్ అవుతుందంట. పవన్ కళ్యాణ్ గారు అయితే 90% ఆఫ్ ది ఫిల్మ్ షూట్ కంప్లీట్ చేశారంట. బై ద ఎండ్ ఆఫ్ November రిమైనింగ్ షూట్ కూడా కంప్లీట్ అయిపోద్దంట. అంత పెద్ద ఓజీ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ అయితే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెంచుకుంటారు. పవన్ కళ్యాణ్ గారికి దేవి శ్రీ ప్రసాద్ గారు ఎప్పుడు మ్యూజిక్ తో అయితే డిసప్పాయింట్ చేయరు. శ్రీలీల గారు, రాశి ఖన్నా గారు ఎలా ఫీమేల్ లీడ్స్ గా పుల్ చేస్తారో చూడాలి. టీజర్, పోస్టర్స్ చాలా బూస్ట్ చేశాయి అన్నమాట ఈ మూవీని. సాంగ్ అయితే వచ్చేస్తుంది. మీరేమంటారో కింద కమెంట్స్ లో రాసేయండి. ఈ వీకెండ్ వచ్చేసరికి 3 movies రిలీజ్ అవుతున్నాయి భయ్య. అల్లరి నరేష్ గారి సస్పెన్స్ థ్రిల్లర్ 12A రైల్వే కాలనీ, రాజు విడ్స్ రంబాయ్ అని ఒక కామెడీ ఫ్యామిలీ ఆడియన్స్ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ప్రేమ్ అంటే అనే ఒక సాఫ్ట్ రొమాంటిక్ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. ఈ 3 movies లో మీరు దేనికి ఎక్సైటెడ్ గా ఉన్నారు కింద కమెంట్స్ లో రాసేయండి. ఇది గాయ్స్ ఇవాళ వీడియో అయితే. మీకు గనక ఈ అప్డేట్స్ నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసుకోండి. ప్రతి రోజు అయితే ఈ ఛానల్ నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఆ వీడియోస్ మీరు చూడాలంటే కింద బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ ఎవరైనా మూవీస్ మీద ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేసేయండి. రేపైతే ఇంకా మంచి వీడియోతో ఇంకా మెరుగ్గా అయితే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.